భక్తి యాత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన ఛానల్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని 10 మందికి షేర్ చేయండి. అరుణాచల శివ. ఈరోజు వీడియోలో వచ్చేసి తిరుమల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాఘమాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే అనుమతిచ్చే మహా గొప్ప తీర్థయాత్ర అయిన శ్రీరామకృష్ణ తీర్థానికి అనుమతిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం వారు చెప్పడం జరిగినది. ఇందులో ముఖ్య నియమాలు ఏమనగా 60 ఏళ్ళు వయసు లోపల ఉన్నవారు మాత్రమే రావాలి. 12 గంటల సమయం లోపలలోనే మీరు పాప వినాశనానికి చేరుకోవాలని వారు ముఖ్య సూచనగా చెప్పడం జరిగినది. కానీ సోషల్ మీడియా ప్రభావం చేత అనేక మంది భక్తులు రావడం జరిగినది. ఉదయం 8 గంటలకే యాత్రకి ప్రవేశం లేదని తిరుమలలోనే పాప వినాశనం రోడ్డు పూర్తి స్థాయిలో పోలీసు వారు అధికారం చేతుల్లో తీసుకోవడం జరిగినది. ఇంకా ఎనికి తిరిగి వెళ్ళవలసిన సమయానికి కొద్దిసేపు అక్కడ ఉన్న తర్వాత ఒక పోలీస్ అధికారి తిరుమల నుంచి పాప వినాశనానికి నడుచుకొని పోండి అని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగినది. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు తిరుమల నుంచి పాప వినాశనానికి పోతున్న దృశ్యాలు. చాలామంది ఈ సంవత్సరం ఇంత స్థాయిలో రావడానికి కారణం ఏమనగా చాలామంది వీడియోలలో 2 కిలోమీటర్లు పాప వినాశనం నుంచి యాత్ర చాలా సులువుగా చేయవచ్చు, అవి ఇవి లేని మాటలని చెప్పడం జరిగినది. కానీ అది అవాస్తవం అండి. పాప వినాశనం డ్యాము నుంచి తీర్థానికి చేరుకోవడానికి 6 కిలోమీటర్లు కిందికి దిగవలసి వస్తుంది మరియు 6 కిలోమీటర్లు పైకి ఎక్కవలసి వస్తుంది. ఇది వాస్తవమైన మాట. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం వారు పాప వినాశనం డ్యాపో వద్ద అల్పాహారాన్ని సిద్ధం చేసి అది ప్రసాద రూపకంగా భక్తులకి ఇవ్వడం జరిగినది. అల్పాహారాన్ని తినిన భక్తులు ఇక్కడ మీరు చూస్తున్న పాయింట్ వద్ద అందరిని ఆపివేసి కూర్చొని అల్పాహారం నుంచి తీర్థం వద్దకు ఒక 1/2 కిలోమీటర్కి ఒకసారి భక్తులను ఆపడం జరుగుతుంది. ఆపడం ఎందుకంటే రాను పోను ఒకే మార్గం కాబట్టి వెళ్ళే వాళ్ళు కొంతమందిని తీసుకుంటారు, వచ్చే వాళ్ళని కొంతమంది తీసుకున్న తర్వాత దారి చాలా ఇరుగ్గా ఉన్న కారణం చేత ఒక తోపులాట జరగకుండా పోలీస్ శాఖ వారు ఆధ్వర్యంలో మరియు శ్రీవారి సేవ భక్తుల ఆధ్వర్యంలో ఈ విధమైనగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ యాత్రకి ముఖ్యంగా వైద్యం నిమిత్తం వైద్య సేవ చేసేవారు ఫారెస్ట్లో జరుగుతుంది కాబట్టి ఫారెస్ట్ అధికారులు 4-5 డిపార్ట్మెంట్ల వారు ఈ యాత్రకి సంపూర్ణంగా సేవ చేయడం మనం చూడవచ్చు. ఈ యాత్రలో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమనగా యాత్ర చాలా కష్టతరమైన యాత్ర. అది సంవత్సరానికి ఒకరోజు మాత్రమే ఓపెన్ చేస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇలాంటి నిచ్చెనలు సుమారుగా 12 పైగా దిగవలసి వస్తుంది. రాళ్ళు దిగేటప్పుడు పక్కన కట్టిన తాడులు కర్రల సహాయంతో పట్టుకొని జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తూ యాత్ర ప్రారంభమవుతుంది. ఇలా కనిపిస్తున్న దారి తీర్థం వరకు ఇదే విధంగానే ఉంటుంది. ఈ దారి సుమారుగా 2 కిలోమీటర్లు లోయ, అంటే కంప్లీట్ మొత్తానికి కొండ లోపలికి మనము తీర్థం వద్దకు చేరుకోవాల్సి వస్తుంది. ఇదే చాలా కష్టతరమైన ప్రాంతము. అడుగు తీసి పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టాలి. రాయి తొనకని చోట మాత్రమే అడుగు పెట్టాలి. రాయి తొనికే చోట పెట్టడం వల్ల జరిగే ప్రమాదం ఏమంటే మనం రాయి స్కిడ్ అయినప్పుడు ఎదుటి వాళ్ళ మీద భక్తులకి పడే ప్రమాదం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ ఎదుటి వాళ్ళ జాగ్రత్త కూడా మనమే తీసుకోవాల్సి వస్తుంది. ఇలా శ్రమించిన తర్వాత కింద మాత్రము విశాలమైన ప్రాంగణంలో
అంటే పెద్ద బండ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి శ్రీరామ తీర్థాన్ని మనం దర్శించుకోవడం జరుగుతుంది. ఈ కనిపించే తాడులు ఇవన్నీ టీటీడీ వాళ్ళు అడవి శాఖ ఆధ్వర్యంలో చాలా గొప్పగా నిర్మాణం చేయడం జరిగినది. చాలామంది స్వచ్ఛందమైన సేవకులు కూడా వచ్చి శ్రీవారి భక్తులు ఇక్కడ వచ్చి సేవ చేస్తున్నారు. ఎట్టకేలకు మనము తీర్థం వద్దకు చేరుకోవడం జరిగినది. తీర్థం వద్ద ఉండే అపురూపమైన దృశ్యాలు మీరు చూస్తున్నారు. శ్రీరామ తీర్థంలో మునిగితే సకాల పాప హరణం, అంటే ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా ఈ తీర్థంలో మునగడం వల్ల తొలగిపోతాయి. శ్రీ వెంకటేశ్వర మహాపురాణంలో చెప్పడం జరిగినది. ఈ తీర్థం గుండం గురించి చాలా గొప్పగా శ్రీ వెంకటేశ్వర మహాపురాణంలో చెప్పడం జరిగినది. స్నానం ఆచరించిన తర్వాత శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఉండే విగ్రహాల దగ్గరికి పోయి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ యాత్ర పూర్తి అవ్వడం జరుగుతుంది. పవిత్రమైన శ్రీరామ తీర్థ స్నానం అనంతరం స్వామివారి దర్శనానికి బయలుదేరడం జరిగినది. భక్తులు ఎక్కువగా ఉండడం కారణం చేత ఇక్కడ టీటీడీ సిబ్బంది వారి యొక్క సూచన మేరకు స్వామివారి దర్శనానికి క్యూ లైన్ గుండా 30 నిమిషాలు సమయం పట్టడం జరిగినది. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు కూడా స్వామివారి క్యూ లైన్లో వెళ్ళడానికి నిలుచుకునే దృశ్యాలు. ఇదే మనము రాముణ్ణి కృష్ణుణ్ణి దర్శించుతున్న దృశ్యాలు. మీరు కానీ వీక్షించవలసిందిగా కోరుకుంటున్నానండి. ఇదే ఆ మూర్తులు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈ దర్శనంతో మన యాత్ర పూర్తవుతుంది. మేము ఈ దర్శనం చేయడానికి సుమారుగా సాయంత్రం 5:30 సమయం పట్టినది. మేము మళ్ళా పాప వినాశనానికి పోవడానికి చాలా సమయం పట్టేడుగా ఉంది. పాప వినాశనానికి 8:30 రాత్రి మేము చేరుకోవడం జరిగినది. ఇది రామకృష్ణ తీర్థం యొక్క విశేషాలు. ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ అనేక అనుభవాలు మనసులో పదలపరుచుకుంటూ సాయంత్రం 5:30 తిరిగి ప్రయాణం అవడం జరిగినది. పాప వినాశనానికి 8:30 రావడం జరిగినది. అక్కడ బస్సు గుండా ప్రయాణించి తిరుమలకు చేరుకోవడం జరిగినది. ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు. అరుణాచల శివ.